హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో గొంతు క్యాన్సర్కి సంబంధించి పేషెంట్ తాలూకు వాయిస్ రికార్డ్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో చివరిలో త్వరలో మీకు ఆ పేషెంట్ తాలూకు లైవ్ వీడియో కూడా షేర్ చేస్తానని చెప్పాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆమె మాటల్లో లైవ్ వీడియోని మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈవిడ 3 years నుంచి ఈ క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ చేయించుకుంటూ తగ్గుతుందని చెప్తున్నారు డాక్టర్లు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఇట్లా 3 years నుంచి జరుగుతుంది. ఈవిడ చాలా భేద స్థితిలో ఉంది. ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో, ఇక చావే శరణ్యం అనుకున్న పరిస్థితుల్లో మన వోల్టన్ VR4లో ఏజెంట్ ఒక సిస్టర్ వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి చెప్పి ఆవిడకి ఈ ప్రోడక్ట్ వాడమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి లైవ్ తీసుకునే ఈ రోజుకి వచ్చి 23 days నుంచి మన ప్రోడక్ట్ వోల్టన్ VR4 ప్రోడక్ట్ వాడుతుంది. క్యాన్సర్ గడ్డ కరిగిపోయి తగ్గుముఖం బట్టి మాట్లాడలేని స్థితిలో నుంచి ఈరోజు మాట్లాడగలుగుతూ, పని చేసుకోలేని స్థితి నుంచి ఈరోజు పని చేసుకుంటూ ఆవిడ రోజుకి హెల్తీగా అవుతూ మన ప్రోడక్ట్తో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ మాటల్లో మీరు ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఎండోస్కోపీ చేసేవారండి. అప్పుడు అన్నం దిగిది కదండి గొంతుకంట, పక్కన కొట్టమంటే వేసేవారండి. ఈ బోర పెద్ద చేసేవారండి. అలా సంవత్సరం తిరిగానండి. సంవత్సరం తిరిగి మళ్ళీ పక్కనే బిళ్ళ కింద వచ్చిందండి. ఎండోస్కోపీ చేసినప్పుడల్లా క్యాన్సర్ లేదని పోరండి. మళ్ళీ బిళ్ళకి ఇంకా రావక్కలొద్దు, తగ్గిపోయింది. 6 నెలలకి రమ్మన్నారండి. 6 నెలలకి వెళ్ళాము. 2 నెలలకి మళ్ళీ బిళ్ళ కింద వచ్చేసిందంటే ఇక్కడ మళ్ళీ వెళ్తే క్యాన్సర్ వచ్చిందంటారండి. మళ్ళీ 8 నెలలకి కీమో తెప్పించారండి. 8 నెలలు అయిన తర్వాత తగ్గిపోయింది అన్నారండి. తగ్గిపోయిందని మళ్ళీ తిరుగుతాను ఉండేదానండి. ఆటో చార్జ్ చేసుకుని నా దగ్గర డబ్బు అంతా అయిపోయిందండి. డబ్బు ఉండేది కాదు. మా అమ్మాయి తీసుకొచ్చి నన్ను హాస్పిటల్కి పంపించింది. మళ్ళీ పెళ్ళి కింద వస్తుందని వెళ్ళాను. సోపోటాన్ని వచ్చిందండి. చోవటి చీమ వచ్చింది. చోవటి చీమ వస్తుందండి అని వెళ్తే క్యాన్సర్ అయితే లేదు. సోవుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నారు. సోవుల డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. లేదమ్మా, క్యాన్సర్ తగ్గిపోయింది అన్నారు. ఇక్కడ పిల్ల వచ్చిందండి అంటే సువాళ్ళు వచ్చిందన్నారు. అది అంతకంతగా పెద్దదైపోయింది. మళ్ళీ వెళ్తే మళ్ళీ క్యాన్సర్ ముదిరిపోయింది. కీమా పెట్టాలి, మళ్ళీ పక్కన గొట్టం పెట్టాలి, అన్నం తిట్టకుండా రేడియేషన్ పెట్టాలన్నారు. అది డబ్బులు. స్కానింగ్కి 30,000 తీశారు. స్కానింగ్ చేయించుకోవడం డబ్బులు లేవు. వచ్చేసారు. దేవుని వేడుకునేదానండి. చచ్చిపోతానంటారు. ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. ఏడ్చిందండి. ఒక అమ్మాయి ఈ మెడిసిన్ పట్టుకొచ్చిందండి. ఈ మెడిసిన్ పట్టుకొచ్చి తగ్గిపోతామ్మా నీకని ఒక్కటి వేసిందండి. ఒక్కటి వేసి వెళ్ళిందండి. నాకు 3 రోజులకే ఇక తగ్గడం పట్టిందండి. ఈ కంతి తర్వాత మీరు ఫస్ట్ ఎన్ని వేసుకునేవారు? ఒకటి వేసుకున్నారండి. 3 రోజులు. ఒకటంటే పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి అండి. 3 రోజులు వేసుకున్నారు. 3 రోజులు వేసుకున్నారండి. తర్వాత 4వ రోజు నుంచి 2 వేసుకున్నారు. పొద్దున్న 2, సాయంత్రం 2. తర్వాత 8వ తారీఖు నుంచి 3 పొద్దున్న 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 క్యాప్సూల్స్. అప్పుడు తర్వాత మీకు ఎలా ఉంది? తర్వాత ఓట్లు కూడా తగ్గినాయండి. ఈ కంతి కూడా కొంచెం తగ్గడం పట్టింది. పగలతో పట్టిందండి. పక్కనే చీమయ్య వచ్చింది. తర్వాత నేను మెడిసిన్ పట్టుకొచ్చిన ఫోన్ చేసి అడిగేదండి. ఆవిడ రోజు అత్తమారి ఫోన్ చేసేది. ఆవిడకి చెప్పేదానండి, భయపడకమ్మా, 4 వేసేసుకో, రోజు 12 వేసుకో అనేది. అవి వేసుకున్నాక 12 క్యాప్సూల్స్ మీరు ఎప్పటి నుంచి మొదలెట్టారో చెప్పగలరా? 18వ తారీఖు నుంచి అండి. 18వ తారీఖు నుంచి మీరు రోజుకి 12 క్యాప్సూల్ వేసుకుంటున్నారు.
12 క్యాప్సూల్ వేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు చాలా బాగుందండి నాకు. ఇది పగిలిపోయింది అండి. అడిగినాయి కూడా చాలా పోట్లు కూడా తగ్గినాయండి. ఇప్పుడు తిరగలుగుతున్నానండి. నీళ్ళయ్య పోసుకుంటున్నాయి, తాగలుగుతున్నాను. బాగానే ఉందండి ఇప్పుడు బాగున్నది. దేవుడి దైవాలు బాగుంది. ఇదిగోండి మేడం గారు కూడా నాకు మెడిసిన్ స్పాన్సర్ చేశారు. ఏ మేడం చేశారో తెలుసా మీకు? మలేషియా డాక్టర్ గారండి. మలేషియాలో ఉన్న తులసి మేడం గారు. తులసి మేడం గారండి. ఆ మెడిసిన్ మీకు ఆవిడ స్పాన్సర్ చేశారు. చేశారండి. ఇది 4 రోజులు వస్తుందండి. ఆ మేడం గారు స్పాన్సర్ చేశారు. మీరేం భయపడకండి, త్వరలోనే మీరు మంచి రిజల్ట్ చూస్తారు. ఓకేనా? సరే వందనాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఫ్యామిలీలో కానీ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ క్యాన్సర్తో బాధపడుతుంటే ఈ వోల్టెన్ VR4 గురించి తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా వాడించండి ఈ ప్రోడక్ట్ని. అద్భుతమైన రిజల్ట్ అండి ఫ్రెండ్స్. ఒకసారి మనం ఈ వోల్టెన్ క్యాప్సూల్ ఏ విధంగా తయారవుతుందని చూసుకుంటే, ఇది బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది థాయిలాండ్ కొండ ప్రాంతాల్లో పండే నల్ల అల్లం. దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వోల్టెన్ ఇంటర్నేషనల్ సంస్థ వస్తుంది. ఓన్ పేటెంట్ రైట్స్ తీసుకొని ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తుంది. ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ని థాయిలాండ్, పోలాండ్ దేశాలు అంటే హెర్బోపోలానికా స్కోపస్ మెడికల్ జనరల్ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది పేషెంట్ల మీద టెస్ట్ చేసి ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ని ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ రాయడం జరిగింది ఈ ప్రోడక్ట్ మీద. ఆ ఆర్టికల్స్ మీకు గూగుల్లో కూడా VR4 రివ్యూ అని కొడితే మీకు మెడికల్ జనరల్ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కూడా, ప్రోడక్ట్ మీద ఇచ్చిన ఆర్టికల్స్ కూడా మీకు గూగుల్లో ఉంటాయి, చూసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ప్రోడక్ట్ని క్యాన్సర్ బారిన పడిన ఎటువంటి క్యాన్సర్ అయినా సరే తప్పకుండా వాడండి. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే బయట మీకు ఎక్కడ కూడా ఈ ప్రోడక్ట్ దొరకదండి. వోల్టెన్ VR4 ఏజెంట్స్ ద్వారానే ఈ ప్రోడక్ట్ మీకు రావడం జరుగుద్ది. ఆల్రెడీ ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ని వాళ్ళు మీ ఇంటికి డెలివరీ చేయడం జరుగుతుంది.